వర్మ గారు నమస్తే. నమస్తే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టేసినట్టున్నారు? ఆయనకి జ్వరము. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఆయన ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ వినిపించలేదు. ఆయన మళ్ళీ నారాయణ మనోహర్ గారు ఏవయ్యా డిప్యూటీ సీఎం గారు ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు, నా ఫోన్కి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అడగడం. ఏమో సార్, నాకు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో వారం రోజులు పెట్టి నాకు తెలియలేదని నారాయణ మనోహర్ గారు చెప్పారట. అసలు ఒక కథ కాదు, ఎన్నో కథలు. వాటిలన్నింటినీ పటాపంచలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు మీరు వినే ఉంటారేమో. ఆయన చెప్పేది ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వం కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుంది. మాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ఉంటాం. 15 ఏళ్ళు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుంది. గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీల్లేదట. ఏపీలో ప్రతిపక్షం అనేదే లేదు. మీరు ఇంకా రానవసరం లేదు, మీరు ఏం పని చేసుకుంటారో బయట నుంచే చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో మాట్లాడడం. వర్మ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకుల నమస్కారం సార్. ఎవరైతే ఎన్ని ఏడుపులు ఏడ్చినా కూటమి అయితే చెదిరేది బెదిరేది లేదనేది ప్రతిసారి మీకు మేము ప్రూవ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఈ రోజు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎన్డీఏ కుటుంబ పెద్దల నోటి వెంట మీరు విన్నారు కూడా. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ పొత్తు కుదిరింది, మేము ఫస్ట్ నుంచి పాపోతున్నది ఒకటి, ఈ పొత్తు కుదిరించింది కేవలం ప్రజల కోసం. రాష్ట్ర పరిపాలనలో జరుగుతున్న ఈ అఘాయిత్యాల్ని, అరాచకాల్ని చూసి వీటిని మార్చాలి అన్న ఇంటెన్షన్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం కోసం, క్షేమం కోసం జనసేన పార్టీని, టీడీపీని, బీజేపీని ఒక ఏకతాటిపైకి తీసుకొని వచ్చి పొత్తును కుదిర్చి ఆయన సాక్రిఫైసెస్ చేసి మరి ముందుకు సాగుతున్నారు. అలాగే కాదండి, మీరు అధికారంలో కూడా వచ్చాం. ఈ పొత్తు వేయడానికి మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి అప్పుడప్పుడు. పోను రుణపడి ఉండకపోయినా, ఎందుకంటే ఈ పొత్తు ప్రధానంగా ఇంత పటిష్టంగా ఉండడానికి కూడా పాపం వాళ్ళ కారణం కూడా కాస్తున్నది. వైసీపీ అంత నీచమైన పరిపాలన చూపించుకుంటే ప్రజల్లో కూడా అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రాదనేది కూడా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఖచ్చితంగా, అంత తీవ్ర స్థాయిలో. ఎందుకంటే క్యాంపెయినింగ్ కి వెళ్ళినప్పుడు మేము గమనించాం, వాళ్ళ మాటలు కూడా మేము విన్నాం. ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ కూడా వదిలిపెట్టలేదు సార్. అంటే వీళ్ళు వదిలిపెట్టారు అని లేదు, ఎస్సీ ఎస్టీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టేశారు. విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగస్తులు ఏంట్రా అంటే వాళ్ళ జీతాలు పడకుండా 15 రోజులైనా కూడా జీతాలు వచ్చేవి కావు. అండ్ ఆ సిపిఎస్ రద్దు చేసింది కాదు, మద్యపాన నిషేధం చేస్తానని మహిళలు చాలా మంది ఓట్లు వేస్తే మహిళలకి మద్యపాన నిషేధం చేయలేదు. ఈ ఏమైతే డ్వాక్రా రుణాలు ఉంటే అవి కూడా దొబ్బేశారు. అండ్ ఆరోగ్యశ్రీ వర్తింప చేయలేదు, వాళ్ళకు కూడా రుణాలు పెట్టారు. ఇలా అన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ ని కిల్ చేశారు. అండ్ ఆడబిడ్డలు ఏవైతే అమ్మఒడి ఇస్తారని చెప్పి అది కూడా లేట్ చేశారు. ఫస్ట్ లో మీరు గమనించే ఉన్నారు. కానీ ఇటువంటి వీళ్ళు అధికారం పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారు. వై నాట్ 175, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి, వై నాట్ కుప్పం, లాస్ట్ కి ఈ రోజు వై నాట్ 11 అన్నట్టు నిలబడిపోయారు. సో మేము అనేది ఏమంటే, అహంకారం మనిషిని ఎంత అంధకారంలోకి తీసుకుపోతుంది అనేది వైసీపీ ప్రభుత్వం చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి పరిపాలన చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తలపైన పెట్టుకుంటే ఆయన వాళ్ళని అగత్పాతాలని తొక్కేశారు సార్. పూర్తిగా వాళ్ళ జీవితాన్ని అతలాకుతం చేసేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోబట్టే కదా మనం ఇలా అయిపోయామన్న ఒక స్థితికి వాళ్ళు వచ్చేసి బయటికి వచ్చి స్వచ్ఛందంగా ఓటింగ్ శాతం కూడా పెరిగిపోయింది. మీరు గమనిస్తే ముసలిలు కాదు, పిల్లలు కాదు, దేశ విదేశాల నుంచి వచ్చి మరి ఓటేశారంటే ఎంత భయపడి ఉంటారు. రియల్ ఎస్టేట్ పతనం అయిపోయింది. సరే, ఇప్పుడు ఏంటండి, వాళ్ళు 30 సంవత్సరాలు అంటున్నారు, మీరు 15 సంవత్సరాలు అంటున్నారు. ఎందుకు 5 సంవత్సరాలు సజీవంగా పాలించి అప్పుడు కదా నెక్స్ట్ కోసం ఆలోచించాలి? మేము 30 సంవత్సరాలు అధికారం చేస్తామని అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం లేదు. ప్రజలకి కరెక్ట్ పరిపాలన అందించాలంటే మేము 15 ఏళ్ల పాటు కంటిన్యూగా